స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మన దగ్గర 12,500 నుండి స్టార్ట్ ఉంది. మనకి ల్యాప్టాప్ ఒకటే కాకుండా దీంతో పాటు ఫ్రీబీస్ కూడా మనకైతే వీళ్ళే ఇస్తారనమాట. స్క్రాచ్ కార్డ్ అంట. సో దీంట్లో వచ్చేసి డిస్కౌంట్ 500 నుంచి 2000 వరకు అప్ టు 2000 పక్క 500 అయితే ఉంటుంది, మినిమం 500. హలో గైస్, నేను మీ బాలు స్టోరీ. సో ఈరోజు వచ్చేసి మన 365 డేస్ అండ్ 365 వ్లాగ్స్ లో ఫస్ట్ డే. అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ మన 100 వ్లాగ్స్ సిరీస్ ఎవరైతే చూడలేదు, దాంట్లో కొన్ని వ్లాగ్స్ అయితే లైక్ మోర్ దెన్ 1K 2K కూడా రీచ్ అయిన ఒక మంచి కంటెంట్ ఉన్న వ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఇంతవరకు అయితే ఎవరైతే వాచ్ చేయలేదో వెళ్ళి వాచ్ చేయడానికి అయితే చూడండి. అండ్ ఈ రోజు టాపిక్ ఏందనుకుంటున్నారా, మన ఫస్ట్ డే వచ్చేసి మన యూట్యూబ్కి కావాల్సిన ఒక ప్రాపర్ ఎక్విప్మెంట్స్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే మన యూట్యూబ్లో స్టార్ట్ చేస్తే అన్నీ కొంచెం బిగినర్ లెవెల్లో ఉన్నప్పుడు ఓకే, కొంచెం పైకి వెళ్తున్నప్పుడు మనకి నెసెసిటీస్ అనేవి అవసరం అనమాట. నేనైతే ఇప్పుడు షూట్ చేసేది అయితే మొబైల్లో, అది కూడా iPhone 14 Plusలో అనమాట. అండ్ నా దగ్గర మైక్ కూడా ఉంది, ఒక చిన్న ట్రైపాడ్ కూడా ఉంది అనమాట. అండ్ అంతేకాకుండా నా దగ్గరికి ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెటప్ ఉంది, దాని మించి ఇంకేం లేవు. సో దాన్ని మెల్లమెల్లగా మనం ఎట్లా గ్రో చేసుకుంటున్నాం అంటే ఎట్లా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చూపిస్తా నెక్స్ట్ 1 month 2 month టైంలో. అండ్ సో ఈరోజు వచ్చేసి మనం కొన్ని బై అయితే చేయడానికి వెళ్తున్నాం. అది ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే అక్కడికి వెళ్ళినాకనే చూపిస్తా. లైక్ మన తర్వాత కొన్ని మంత్స్ కొన్ని డేస్ తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ న్యూ ప్రాజెక్ట్ అనమాట. సో వాటి కోసమే మనం ఇవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం. ఆ న్యూ ప్రాజెక్ట్ ఏంది, మనం ఎట్లా చేస్తాం అండ్ ఎవ్రీథింగ్ అనేది మీ అందరితోనైతే నేను షేర్ చేసుకుంటా. సో ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. సో అట్లా అని చెప్పేసి లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి, మీకు అది ఎలా యూజ్ అవుతుంది ఎవ్రీథింగ్ అయితే ఈ వ్లాగ్లో చూపిస్తాం. చెప్పినా కదా లైక్ ఒక దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇప్పుడే రీచ్ అయినాం. ఇది వచ్చేసి ECIL. యాక్చువల్గా మన యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన ల్యాప్టాప్ తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చినుండే. మొబైల్లో ఎడిట్ చేయడానికి అయితే నాకు అస్సలు అవ్వట్లేదు, మొబైల్ బాగా హీట్ అవుతుంది. దాంట్లోనే వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ ఎడిట్ చేయాలంటే ఇది పెద్ద ప్రాసెస్ ఉంది. అండ్ హీట్ ఎక్కిపోయి నాకు వీడియోస్ తీసుకోవడానికి బ్యాటరీ పర్సంటేజ్ కూడా బాగా తగ్గిపోతుంది. సో అందుకని చెప్పేసి ECILకి వచ్చిన. అండ్ ఇది స్టోర్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకన్నా ముందు ఒక పర్సన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. సో అది మోహిన్ అనమాట. సో మోహిన్ ఇద్దరు వచ్చేసి లాస్ట్ 100 వ్లాగ్స్లో రావాల్సి ఉండే, బట్ తను బిజీ అయి ఉండి వేరే దాంట్లో కొంచెం మ్యారేజ్ బిజీలో పడి రాలేదనమాట. సో ఇప్పుడైతే తెలుసు కదండి, మ్యారేజ్ అయితే అందరు బిజీ అయిపోతారు. అట్లా నేను వెళ్ళిపోయినా మా లోకల్ కడప. యా, సో ఈరోజు ల్యాప్టాప్ కొనడానికి నాతో పాటు హెల్ప్ చేయడానికి అయితే మోహిన్ వచ్చిండు. ఇప్పటి నుంచి మ్యాక్సిమం వ్లాగ్స్లో మోహిన్ అయితే ఉంటాడు అనమాట. సో మన అప్కమింగ్ ప్రోగ్రామ్స్లలో కూడా మ్యాక్సిమం మోహిన్ ఉంటాడు. సో అది అండ్ ఈ స్టోర్ ఏంది అండ్ దీంట్లో మనకి ఎలాంటి ల్యాప్టాప్స్ దొరుకుతాయి, అంతేకాకుండా తర్వాత కోడింగ్ వాళ్ళకి కూడా దొరుకుతాయి కదన్న ఇక్కడ కోడింగ్ వాళ్ళు. సో కోడింగ్ వాళ్ళకి కానివ్వండి, సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న అంటే నాలాంటి బిగినర్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి, సో ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ల్యాప్టాప్స్ ఏమేమి అవసరం ఉంటాయో అన్న ద్వారానే మనం తెలుసుకుందాం. అట్లనే మనం ఏం ల్యాప్టాప్ తీసుకుంటున్నాం అనేది కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీంట్లో. అండ్ లెట్స్ స్టార్ట్. లెట్స్ బిగిన్. గైస్ ఇన్ని ల్యాప్టాప్స్లలో అసలు ఏం తీసుకోవాలో అర్థమే కావట్లేదు. మోహిన్ చెప్పు. నాకైతే ఇది ఫోల్డబుల్ నచ్చింది నాకు. 360 degrees ల్యాప్టాప్. అవునా? నేనైతే ఇప్పుడు పోయేటప్పుడు వెళ్ళిపోతా ఇట్లా. అసలు ఇవన్నీ తీసుకెళ్ళిపోవాలనే ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం ఈ స్పెసిఫికేషన్స్ ఏంది, అసలు స్టార్టింగ్ ప్రైస్ ఏంది, ఇవన్నీ కనుక్కుందాం. ఏంటో మోహిన్? షూర్, అవి అన్న ఉన్నారు అని టోటల్ చెప్తారు. ఓకే, సో వివేకానందన్ వచ్చేసి ఇది వాళ్ళది అనమాట. షాప్ నేమ్ వచ్చేసి లక్కీ కంప్యూటర్స్. సో ఇక్కడ రిఫర్బిష్డ్, సో ఇక్కడ అన్ని రిఫర్బిష్డ్ టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్ దొరుకుతాయి అనమాట. అండ్ ఇంకా దాంతోపాటు ఇంకేం దొరుకుతాయి అని చెప్పేసి కూడా మనం ఒకసారి అయితే కనుక్కుందాం. ఇక మన ల్యాప్టాప్ ఇక్కడ అయింది, స్వయంవరం అయితే స్టార్ట్ అయింది. సో ఇవన్నీ చూసేద్దాం. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంది, లైక్ మీకు అవసరం ఉన్న ల్యాప్టాప్స్ ఏంది అనేది
నాకన్నా బెటర్గా అన్నైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న లైక్ ఈ లక్కీ కంప్యూటర్స్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారన్న? మన స్టోర్ వచ్చేసి ఇంతకుముందు దిల్షుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండేది, మెగా కంప్యూటర్స్ పేరుతో ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఈసీఎల్కి షిఫ్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లక్కీ కంప్యూటర్స్ అని పేరు చేంజ్ చేసామన్నమాట. ఇంతకుముందు ఫస్ట్ నుండి మనం రీఫర్బిష్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీసెస్ చేస్తున్నాం. అన్ని రీఫర్బిష్ ల్యాప్టాప్స్ ఉంటాయి, సేల్స్ సర్వీస్ రెండు ఉంటాయి. చిప్ లెవెల్ సర్వీసింగ్ కూడా చేస్తాం మనం. అండ్ మొబైల్స్ కూడా నేను సర్వీస్ చేస్తాను. డిస్ప్లేస్ చేంజ్ చేయడము, మదర్ బోర్డ్లో ప్రాబ్లం వస్తే చేయడం అన్నీ చేస్తాను నేను. అన్న మీ స్టోర్లో లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయన్న? నా దగ్గర వచ్చేసి ప్రజెంట్ డెల్, లెనోవో, హెచ్పి, ఏసర్ అండ్ తోషిబా, ఇలా మల్టీ బ్రాండ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, అండ్ యాపిల్ కూడా ఉంటాయి, బట్ ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబిలిటీ లేదు. యాసెస్లో కూడా ఉంటాయి, అన్ని బ్రాండ్స్లో ఉంటాయి. క్రోమ్ బుక్స్ కూడా ఉంటాయి. ప్రజెంట్ అయితే క్రోమ్ బుక్స్ అండ్ యాపిల్ ల్యాప్టాప్స్ మాత్రం లేవు ప్రజెంట్ మన దగ్గర స్టాక్. లైక్ ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ప్రైస్ ఏంటన్నా? స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మన దగ్గర 12,500 నుండి స్టార్ట్ ఉంది. బేసిక్ ల్యాప్టాప్స్ i5 4th జనరేషన్ వస్తుంది. i5 4th జనరేషన్ 8GB ర్యామ్ వస్తుంది, 256GB SSD వస్తుంది. అండ్ వెబ్ క్యామ్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, స్పీకర్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. ల్యాప్టాప్ అంటే మీకు నార్మల్గా తెలుసు, అండ్ మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. బేసిక్గా నేర్చుకోవడం అండ్ బేసిక్ యూసేజ్ కోసం అయితే i5 4th జనరేషన్, 5th జనరేషన్, 6th, 7th, 8th అండ్ i7 6th, 7th, 8th వరకు ఉంటాయి. ఇది వచ్చేసి డెల్లో అనమాట. డెల్లో ఇది ఫోల్డబుల్, 360 degrees వస్తుంది మనకి. ఇలా రొటేట్ చేసుకొని మనం ట్యాబ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది టచ్ స్క్రీన్ ఉంటుంది మనకి ల్యాప్టాప్ ఇది. బెటర్. యాక్చువల్లీ ఇంకొక హై ఎండ్ ప్రైస్ ఏంటన్నా? మన దగ్గర హై ఎండ్ వచ్చేసి మనకు 38,000 ఉంది. 38,000 ప్రజెంట్. అండ్ అంటే యాజ్ పర్ రిక్వైర్మెంట్ హై గ్రాఫిక్ కార్డ్ తోని, హై ప్రాసెసర్ తోని కావాలి అంటే i7 12th, i9 10th, 11, 12 కూడా మన దగ్గర అవైలబిలిటీకి వస్తాయి. యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనం తెప్పించిస్తాం అనమాట. ఓకే. సో ఇది ఒకటి బెస్ట్ థింగ్. అండ్ ఏంటంటే నచ్చిన థింగ్ ఏంటంటే చాలా మంది లైక్ కొత్త ల్యాప్టాప్ తీసుకోవడానికి స్ట్రగుల్ అవుతుంటారు. అంటే తీసుకునే వాళ్ళని మనం అయితే స్టాప్ చేయం, బట్ అది కాకుండా ఇక్కడ రిఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అనేవి బెస్ట్ సెల్లింగ్స్ అయితే ఇప్పుడున్న ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో బెస్ట్ సెల్లింగ్ అయితే అవే ఉన్నాయన్నమాట. ఎందుకనంటే వాళ్ళు బెస్ట్ సర్వీస్ ఒకటి అండ్ బెస్ట్ మెటీరియల్ ఒకటి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకని మనం ఈరోజు లక్కీ కంప్యూటర్స్కి అయితే వచ్చినాం. అండ్ మనమైతే ఒకసారి స్టార్టింగ్ నుంచి అన్న అయిపోయిన రేట్స్తో పాటు మనకి ఏ జనరేషన్లో అంటే లైక్ ఏ వర్షన్లో మనకి ఎంతెంత కాస్ట్ ఉందని చెప్పేసి మనం ఒకసారి క్విక్గా తెలుసు. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ స్టార్టింగ్ రేట్ నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు ఇప్పుడు బ్రదర్ అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అండ్ ఇందులో ఏంటంటే లెనోవో ఉంది అండ్ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో వాటి బ్రాండ్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి i5 4th జనరేషన్ లెనోవో థింక్ ప్యాడ్లో 8GB ర్యామ్ ఉంటుంది, 256GB SSD ఉంటుంది. ఇది i5 4th జనరేషన్ మనకి 12,500 స్టార్టింగ్ ప్రైస్. అండ్ ఇది i5 5th జనరేషన్ 8GB ర్యామ్, 256GB SSD. ఇది వచ్చేసి 13,500 ఉంటుంది. ఇది i5 6th ఉంటుంది, ఇది వచ్చేసి మీకు 18,500 ఉంటుంది. సేమ్ అంటే ర్యామ్ అండ్ SSDs అన్నీ సేమ్ ఉంటాయి. 8GB 256GB కామన్. ఎక్స్పాండబుల్ ఉంటుంది, యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఎక్స్పాండ్ చేసిస్తాం మేము. అంటే 16GB 32GB రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎక్స్పాండ్ చేస్తాము. అండ్ 256GB బేసిక్గా మేము ఇచ్చే SSD. 512 కావాలంటే 512 వేసిస్తాము, 1TB కావాలంటే 1TB, 2TB అంటే 2TB. యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం అనేది వాళ్ళకి స్పెసిఫికేషన్స్ ప్రకారంగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసి మనం చేంజ్ చేసి ఇస్తాం అనమాట. ఓకే. అండ్ ఇది i7 6th జనరేషన్, 8GB ర్యామ్ ఉంటుంది, 256GB. అండ్ ఇది i7 7th జనరేషన్, ఇది i7 8th జనరేషన్. అండ్ ఇది వచ్చేసి డెల్లో i7 8th జనరేషన్. ఇది ఫోల్డబుల్. ఇది డెల్లో ఫోల్డబుల్ వస్తుంది. ఇది మనకి డెల్లోనే i5 6th జనరేషన్, i5 7th, 8th. అండ్ వీటిలో కూడా టచ్ స్క్రీన్ ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి i7లో 7th జనరేషన్. ఇది కూడా టచ్ స్క్రీన్ ఉంది. ఇది 360 degrees కాదు. అండ్ ఇవి వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ ల్యాప్టాప్. ఇది i7 6th జనరేషన్, 8GB ర్యామ్ ఉంటుంది అండ్ 256GB SSD వస్తుంది, విత్ 4GB గ్రాఫిక్స్ వస్తుంది. ఇది వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్.
ఇది ఏసర్లో ప్రెడిటర్ వస్తుంది. ఇది i7 8th జనరేషన్ వస్తుంది, 8 GB ర్యామ్ అండ్ 256 GB SSD ప్లస్ ఎక్స్ట్రాగా HDD కూడా ఎక్స్పాండ్ చేసి ఇస్తాం మనము యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఇవి వచ్చేసి హెచ్పిలో ఉన్నాయి. హెచ్పిలో ఇది లైట్ బుక్ అంటారు. ఇది i5 7th జనరేషన్ ఉంది అండ్ ఇది i5 6th జనరేషన్, i7 6th జనరేషన్, i7 7th జనరేషన్. ఇలా మన దగ్గర వేరియేషన్స్ చాలా ఉన్నాయి. ప్రైజింగ్లో కూడా వేరియేషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన ప్రైజింగ్ అనేది డిఫర్ అవుతుంది. ప్రతి ఒక్క మోడల్కి అండ్ ల్యాప్టాప్కి డిఫర్ ఉంటుంది. అంటే i5 7thలోనే నార్మల్ ఉంటుంది అండ్ హై కన్ఫిగర్డ్ ఉంటుంది అనమాట. ఓకే, మేము ఎక్కడనో మాదాపూర్ నుంచి ఇక్కడికి వచ్చినాం అన్న. సో ఇప్పుడు సపోజ్ నేను అక్కడి నుంచి నాకు ల్యాప్టాప్ ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, సో ఇక్కడ నుంచి డెలివరీ ఏమైనా ర్యాపిడో త్రూ మేము డెలివరీ ప్యాకింగ్ చేస్తాము. ఫుల్ ప్యాక్ ఉంటుంది, బబుల్ ర్యాప్లో ప్యాక్ చేస్తాము, బాక్స్ ప్యాకింగ్ చేసేసి ర్యాపిడో మీకు రూట్ బుక్ చేస్తాము. ర్యాపిడోలో మీకు డెలివరీ పంపించేస్తాము. ఎలాంటి రిస్క్ లేకుండా విత్ ఎవ్రీ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ తోని మేము మీకు ల్యాప్టాప్స్ అనేటివి మేము ఇస్తాము. అండ్ ఎవ్రీ ల్యాప్టాప్తో పాటు మనము ఫ్రీ బీస్ ఇస్తున్నాము. మనకి ల్యాప్టాప్ ఒకటే కాకుండా దీంతో పాటు ఫ్రీ బీస్ కూడా మనకైతే వీళ్ళే ఇస్తారనమాట. అందులో వచ్చేసి మనకి బ్యాగ్ ఉంది, ల్యాప్టాప్ బ్యాగ్, అంతేకాకుండా అడాప్టర్ ఉంది. లైక్ ఇప్పుడు మనకి లెనోవో అయితే లెనోవో అడాప్టర్, డెల్ అయితే డెల్ అడాప్టర్, ఇదేందన్నా హెచ్పి అయితే హెచ్పి అడాప్టర్ ఉంది. అంతేకాకుండా వైర్లెస్ మౌస్ అయితే ఏ ల్యాప్టాప్ కైనా యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఇది వైర్లెస్ మౌస్ అయితే కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో అంతేకాకుండా ఆన్లైన్ సర్వీస్ ఉందా అన్న? ఆన్లైన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను వాట్సాప్లో అంటే డైరెక్ట్ బై చేయడం కాకుండా చూసుకోవాలనుకున్నాను అనుకోండి, ఆన్లైన్లో వాట్సాప్లో నేను మీకు ఫొటోస్ షేర్ చేస్తాను. ఓకే, మీ కన్ఫిగరేషన్ మీరు పెడితే బేస్డ్ ఆన్ కన్ఫిగరేషన్ మేము ఫొటోస్ ఇస్తాము. ఓకే, రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము ల్యాప్టాప్స్ అనేవి ప్యాక్ చేసి మీకు కొరియర్ చేస్తాం. ఓకే, అంటే ఇవి ఓన్లీ ఇప్పుడు మన ఇప్పుడు వేరే విలేజెస్లో కూడా ఉంటారు కదా, ఎవరికైనా ఎక్కడికైనా ఎంత దూరం అయినా మనం త్రూ ఆర్టీసీ మనం పంపిస్తాం అనమాట. ఓకే, గ్రేట్. సో ఇది కూడా ఒకటి బాగుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడే ఎవరైనా కోడింగ్ కోసం కానివ్వండి, సో గేమింగ్ కోసం కానివ్వండి, సో ఇట్లాంటి ఏమైనా స్పెసిఫికేషన్కి సంబంధించిన ల్యాప్టాప్స్ కావాలనుకుంటే యూ కెన్ విజిట్ లక్కీ కంప్యూటర్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్ కదండి, ఈసీఐఎల్లో ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి మీరు అన్నతో డైరెక్ట్ మాట్లాడినా పర్లేదు, లేదంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా పర్లేదు. యూ కెన్ గెట్ అండ్ యూ కెన్ బై ఎ వెరీ గుడ్ సిస్టమ్ ఆర్ వెరీ గుడ్ ల్యాప్టాప్ హియర్ విత్ ఫ్రీబీస్ కూడా. ఇప్పటివరకు అయితే సిస్టమ్స్ చూసినాం, ఫ్రీబీస్ గురించి అన్నీ డిస్కస్ చేసినాం. అండ్ మనకి ఎందుకంటే ఇప్పుడు రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ కాబట్టి డెఫినెట్గా మనకి సర్వీస్ గురించి అయితే మనం మాట్లాడాలి. సో దాంట్లో మీ సైడ్ నుంచి ఎట్లా అన్న దానికి హెల్ప్ ఎట్లా ఉంటుంది? మన దగ్గర ఎవ్రీ ల్యాప్టాప్ ఏ ల్యాప్టాప్ అన్న తీసుకోండి, ఎవ్రీ ల్యాప్టాప్కి వారంటీ ఉంటుంది. వారంటీస్ వచ్చేసి 1 year వారంటీ ఇస్తాం ప్రతి ల్యాప్టాప్ పైన. హార్డ్వేర్ వారంటీ అంటారు. హార్డ్వేర్ వారంటీలో వచ్చేసి మనకు SSD, ర్యామ్ అండ్ మదర్ బోర్డ్కి వారంటీ ఉంటుంది. ఇఫ్ రిపేరబుల్ వారంటీ ఉంటుంది. అండ్ ఏ కస్టమర్కి అయినా కానీ ఏ స్టోర్లో కూడా అంటే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అమ్మే ఏ స్టోర్లో కూడా మీకు అడాప్టర్కి వారంటీ ఇవ్వరు. ఓకే, మనం 6 months అడాప్టర్ వారంటీ కూడా ఇస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు చాలా స్టోర్స్లో ఎలా ఉంది అని అంటే బయట అడాప్టర్ తీసుకున్నారు, ఒక వన్ వీక్ తర్వాత 10 days తర్వాత లేదు ఒక 1 month తర్వాత ఖరాబ్ అయింది, షార్ట్ సర్క్యూట్ అవ్వడం అట్లా అయినప్పుడు వాళ్ళు రీప్లేస్ చేయరు, మళ్ళీ పర్చేస్ చేయాలి. బట్ మన దగ్గర 6 months వరకు అడాప్టర్ ఖరాబ్ అయితే మనం కొత్తది రీప్లేస్ చేసిస్తాం, డైరెక్ట్ రిప్లేస్మెంట్ ఇస్తాం మనం, అలా ఉంటుంది. అండ్ అదే కాకుండా స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్ ఐడి కార్డ్ చూపించిన వాళ్ళకి 1000 rupees డిస్కౌంట్ ఇస్తాం మన దగ్గర. అండ్ స్టోర్ ఆఫర్ కూడా ఉంటుంది. స్టోర్ ఆఫర్లో మీకు మినిమం 500 ఉంటుంది డిస్కౌంట్. అండ్ మన దగ్గర గైస్ ఎగో ఇది చూస్తున్నారు కదా, యాక్చువల్లీ నేను ఇంతవరకు ఈ యూనిక్ ఐడియా మాత్రం నేను దేంట్లో చూడలేదు. ఇది ఐడియానో మరి దీన్ని ఏమంటారు, ఇది ఏంటన్నా? ఇది వచ్చేసి మీకు బైబ్యాక్ కూపన్. ఇది నార్మల్గా ఎవ్రీ కస్టమర్ ల్యాప్టాప్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఈ కూపన్ నెక్స్ట్ టైం పర్చేస్ ఎవరు వచ్చినా, వాళ్ళే కాకుండా వాళ్ళ తరఫున ఎవరు వచ్చినా ఈ కూపన్ ఇచ్చి పంపితే వాళ్ళకి మనం 500 rupees ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఇస్తాం ఈ బైబ్యాక్ కూపన్ పైన. సో నేను చెప్తాను దీని గురించి. సో ఇది వచ్చేసి స్క్రాచ్ కార్డ్ అంట.
సో దీంట్లో వచ్చేసి డిస్కౌంట్ 500 నుంచి 2000 వరకు అప్ టు 2000 పక్క 500 అయితే ఉంటుంది, మినిమం 500. ఇది అబౌట్ 20,000 ల్యాప్టాప్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇది కూడా ఇస్తారని అంట. అండ్ సో ఇది ఇప్పుడు నేను ఇందులో 12,000 ల్యాప్టాప్ కొన్నా కూడా నాకు ఇది వస్తుందన్న? లేదు, అబౌట్ 20,000 ల్యాప్టాప్స్ కి అంటే అబౌట్ 20,000 కొంటేనే ఇది స్క్రాచ్ కార్డ్ ఇస్తారు మళ్ళీ స్క్రాచ్ చేసేయచ్చు. ఇప్పుడే స్క్రాచ్ చేస్తే ఇన్స్టాంట్ గా డిస్కౌంట్ ఇస్తాం, దానిలో ఎంత వస్తే అంత. ఓహో, ఓకే, ఇన్స్టాంట్ అని ఇది కూడా. అవును, గ్రేట్. సో ఇది నెక్స్ట్ బైక్, ఇది నెక్స్ట్ బై బ్యాక్ కి ఇది. ఓకే, సో ఇది వచ్చేసి బై బ్యాక్ కి, ఇది వచ్చేసి మనకి ఇన్స్టాంట్ గా అనమాట 20,000 అబౌవ్ దానికి. అండ్ నేను చాలా దాంట్లో వీల్స్ అని అదని ఇప్పుడు ఎక్కడెక్కడో ట్రెండ్ నడుస్తుంది, బట్ ఇది మాత్రం వెరీ యూనిక్ ఐడియా. ఇది ప్యూర్లీ లక్ అనమాట. అక్కడన్నా మనం ఏదో ఇట్లా తిప్పి ఏదో చేసుకోవచ్చు, బట్ ఇది మాత్రం ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ లక్. అది అన్న కూడా తీసేయాలి, మీరే తీసుకోవాలి అంతే, కస్టమరే తీసుకోవాలి. మళ్ళీ అది ఏంది ఇది స్కామ్ అట్లా కాకుండా డైరెక్ట్ మీరే తీసుకోవచ్చు, మీరే స్క్రాచ్ చేసుకోవచ్చు. సో అట్లా. సో గైస్, ఇప్పటివరకు అయితే అన్నిటినీ చూసినాం, అన్నీ విన్నాం. లైక్ ఇది సర్వీస్ ఏంది, లైక్ ఫ్రీబీస్ ఏంది, ఆఫర్స్ ఏంది, డిస్కౌంట్ ఏంది అని చూసినాం కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇంత దూరం వచ్చి ల్యాప్టాప్ తీసుకోకపోతే, సో ఇప్పుడు మనకు అన్న ఏం ప్రిఫర్ చేస్తాడు చూద్దాం. లైక్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ 6 months 7 monthsకి కాదు కదా. సో నాకు నెక్స్ట్ 2 yearsకి ఒక స్పెసిఫిక్ ల్యాప్టాప్ కావాలి, అది కూడా ఒక మంచి వేరియంట్ కావాలి. లైక్ ఎడిటింగ్కి నాకు ఇట్లాంటి సాఫ్ట్వేర్ అది హోల్డ్ చేసి ఉండాలి. సో అవి చూద్దాము, లైక్ అన్న మనకి ఏం ప్రొవైడ్ చేస్తాడని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ బై. యాక్చువల్గా నాకు ల్యాప్టాప్స్ గురించి అంత తెలియదు, సో అందుకని ఇట్లాంటి ఫ్రెండ్ అయితే మనం తెచ్చుకోవాలి. మోహిన్ అయితే నేను ఫ్రెండ్ అనాలా, లేదంటే కొలీగ్ అనాలా, లేదంటే వెల్విషర్ అనాలా, అసలు ఈవెన్లో కూడా నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మోహిన్ ఏడుంటావు? మోహిన్ కడపలో ఉంటావా? కడపలో ఉంటా, హైదరాబాద్లో జాబ్. అది కూడా నేనేమో మాదాపూర్లో ఉంటే, మోహిన్ వచ్చేసి మేదీపట్నంలో ఉంటాడు. మేదీపట్నం నుంచి మా ఇద్దరికి ఇక్కడికి రావాలంటే పెద్ద ఛాలెంజే. ఇది ఈసీఐఎల్కి రావాలంటే రావాల్సిందే కదా. బాలు ఎట్లా అంటే నా తమ్ముడు కదా, అందుకోసం నేను రావాలా. అట్లా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని మనం యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఇట్లాంటి వాళ్ళని వెతుకోండి. ఫస్ట్ కెమెరాని ఇవన్నీ గ్యాజెట్స్ని కాకుండా ఒక ప్యూర్ పర్సన్ని అయితే మనం వెతుకోవాలి, ఎందుకంటే ఆ నుంచి మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది ఏమంటావు ల్యాప్టాప్ గురించి ఏంది ముచ్చట? టోటల్ అన్న చెప్పినట్టు స్పెక్స్ అన్నీ ఓకే. అడ్వాన్స్ Windows 11 ఉంది దీంట్లో. ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ టు యూ. నువ్వు ఎట్లా దీన్ని నేర్చుకుంటావు, దీని గురించి ఎట్లా నువ్వు ల్యాప్టాప్ గురించి తెలుసుకుంటావు, ఎడిటింగ్ స్కిల్స్ బేసిక్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం సిస్టమ్స్ పైన కొంచెం గ్రిప్ ఉంది. మరీ మోహిన్కున్నంత అన్నకున్నంత నాకు లేకపోయినా కానీ కొంచెం ఉందన్నమాట. ఎడిటింగ్ అయితే నేను కొంచెం తొందరగానే గ్రాప్ చేసుకుంటా. సో అది స్పెసిఫికేషన్స్ ఏంది, ఈ స్పెసిఫిక్గా నేను కొనుక్కునే ల్యాప్టాప్కి స్పెసిఫికేషన్స్ ఏంది, దాని అనేది ఒకసారి మోహినే చెప్తాడు. మోహిన్ చెప్పు మోహిన్, మనం ఏం ల్యాప్టాప్ తీసుకుంటాం? సో గైస్, చూసిండ్రు కదా ఈరోజు అయితే వ్లాగ్ ఇది. ఫైనల్లీ అయితే నాకు ఒక ప్రొఫెషనల్ ల్యాప్టాప్ని అయితే నేను బై చేసుకున్నాను నా ఓన్గా. సో ఇది వచ్చేసి నాకు 36 అని చెప్పిండే. ఇంకా ఆఫ్టర్ డిస్కౌంట్ స్క్రాచ్ కార్డ్ ఉన్నాయి కదా, స్క్రాచ్ కార్డ్ ఒకటి, మళ్ళీ అంతే కదన్నా స్టూడెంట్ ఐడి, స్టోర్ డిస్కౌంట్, స్క్రాచ్ కార్డు ఇవన్నీ కలిపి నాకు 32,000కి అయితే నాకు ఇది వచ్చింది. సో నాకైతే వర్త్ ఆఫ్ బై అయితే అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ నాకు ఏదైతే కావాలో పర్టికులర్గా అవే ఉన్నాయి కాబట్టి. అండ్ ఒకసారి మనం మోహిని కూడా అడిగి తెలుసు కదా, నాకన్నా ఎక్కువ మోహిన్కే తెలుసు. సో మీకు ఇంకా ఎక్కువ ఐడియా వస్తుంది. లక్కీ కంప్యూటర్స్కి వచ్చినాం కదా, మాకు మంచి ల్యాప్టాప్ దొరికింది 32,000కి. ఇది టోటల్ ఎడిటింగ్ కోసం ప్రో ల్యాప్టాప్, లెనోవో కంపెనీది. ఇక్కడ ఉన్న ఓనర్ మాకు మంచి గైడెన్స్ ఇచ్చి మంచి టోటల్ ల్యాప్టాప్ గురించి చెప్తే, మాకు తెలియని కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ల్యాప్టాప్ ఇచ్చారు. ఇట్లా మీరు కూడా చూసి ఈసీఎల్ వచ్చినప్పుడు మంచి లక్కీ కంప్యూటర్స్ విజిట్ అయ్యి మీరు ల్యాప్టాప్ కోసం మంచి తీసుకొని వెళ్ళండి ఇక్కడ నుంచి. సో గైస్, ఫైనల్గా అయితే మన ల్యాప్టాప్ షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద మొబైల్ నెంబర్ ఇస్తా, అన్నకి కాంటాక్ట్ అవ్వండి. ఏమంటారు అన్న? మొబైల్ నెంబర్ ఇస్తా, అన్నకి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అవ్వచ్చు, లొకేషన్ కావాలన్నా వాట్సాప్ చేయొచ్చు. ఓకే, లొకేషన్ ఏమైనా కావాలన్నా కూడా వాట్సాప్ చేయొచ్చు అనంట. సో మీకు ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా కూడా, మీరు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అన్నకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మోహిన్, anything want to add? Subscribe Balu Stories. Yes, please subscribe and for more subscribe to Balu Stories andi. Yeah, so సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోకండి. అండ్ అంతేకాకుండా మీకు ఇన్ని ల్యాప్టాప్స్ చూపించాను కదా,
అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. డైరెక్ట్ ఒకవేళ ఫోన్ చేయలేము కలవలేము అనుకుంటే కామెంట్లో కూడా అన్న రిప్లై ఇస్తాడు. ఏమంటారన్నా? ఓకే, కామెంట్లలో కూడా అన్న రిప్లై ఇస్తాడు. అంతేకాకుండా అండ్ మన ప్రొఫెషనల్ ఛానల్కి ఫస్ట్ బై అయితే ఒక ల్యాప్టాప్ అయితే తీసుకున్నాం. దిస్ విల్ బి ఎ గుడ్ బై అయితే అనుకుంటున్నాం. మోహిన్ ఇంకేమేమి మనం యాడ్ చేసుకోవాలి చెప్పు. ల్యాప్టాప్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ వీడియో వచ్చాయి, మళ్ళీ స్పెక్స్ అవి ఇవి ఏమడతాయి ఎట్లా అన్ని చూసి. సో అంతేకాకుండా మనకి ఇంకా ఒక ట్రైప్యాడ్స్ ఇట్లాంటివి కూడా తీసుకున్నాయి, బ్యాక్గ్రౌండ్ లైటింగ్స్, ట్రైప్యాడ్స్ ఇవన్నీ తీసుకున్నాయి. అవన్నీ మళ్ళీ వ్లాగ్లో చేస్తా. అంటిల్ దెన్ బై బై గైస్, మీట్ యూ ఆన్ టుమారో అండ్ డే 2. బై బాయ్.